నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని మడిపల్లి శివారులోని సోమవరపుకుంట తండాలో శుక్రవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోతు విద్యాసాగర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల చిత్రపటాలకు రైతు రుణమాఫీ పొందిన రైతులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్జా నాయక్, బానోతు వీరన్న, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు సరిత, మంగమ్మ మరియు స్థానిక తండా రైతులు తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి నాయకత్వం. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా తొర్రూరు మండలంలోని మడిపల్లి శివారు సోమవారపుకుంట తండాలో ఈరోజు ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులు వారిని అడుగు తెలుసుకుందాం. రుణమాఫీ ఎంత మాఫీ అయింది, ఏ బ్యాంకులో తీసుకున్నారని తెలుసుకుందాం. అదేవిధంగా మనతోటి మాజీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మెరుగు మల్లేశం గౌడ్ గారు ఉన్నారు, వాళ్ళంటివి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా ఏవీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పని ఆ రోజు ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి రాగానే ఈరోజు నిన్న 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. రానున్న కొద్ది రోజులలోనే 2 లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది. అందుకోసం ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఇది సోమవారపుకుంట తండా. ఇక్కడ తండావాసులంతా ఈ రుణమాఫీ అయినందుకు పాలాభిషేకం చేస్తున్నారు. పొలాలకి వెళ్ళి కూడా ఇప్పుడే వచ్చిన కొంతమంది రైతులు వాళ్ళు చాలా ఆనందోత్సవాలలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఏకకాలంలో ఇన్ని డబ్బులు మాఫీ కావడం అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడే చూసినాము. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, వీరితోటే ఉంటామని చెప్పేసి ఇప్పటిదాకా రైతులు మాతో చెప్పిండ్రు. మరి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీతోటే కలిసి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మరి రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటిది కాంగ్రెస్ పార్టీ. స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారు మరి ఝాన్సీ రెడ్డి గారు వారు ఎంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చిండ్రు. వారికి అండగా ఉన్నటువంటి తండావాసులు ఈరోజు ఉండాలి, మళ్ళీ రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి అండగా, యశస్విని రెడ్డి గారికి అండగా ఉండాలని వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. అదేవిధంగా పార్టీ తొర్రూరు మండల అధ్యక్షుడు సంతోష్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈరోజు అప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఈ యొక్క గ్యారంటీలను కానీ ఈ రైతు రుణమాఫీ కానీ చేస్తామన్న మాట ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు సోమవారపుకుంట తండాలో మన ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ రైతులందరినీ ఈ రైతులు చేసుకున్నటువంటి పండుగ మామూలు కాదు. ఎందుకంటే ఆ పోయినటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తా అని 20,000 ఒకసారి, 30,000 ఒకసారి, 40,000 ఒకసారి చేస్తా అని చేసినటువంటి దాఖలు లేదు. ఎప్పుడన్నా 10,000, 20,000, 30,000, 40,000 చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు అంతకన్నా మించినటువంటి మిత్తిలైనవి. ఆ మిత్తిలతోటే ఇబ్బంది పడ్డటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఇవాళ రైతులకు ఈ రకంగా ఏ ప్రభుత్వం అన్నా ఏకకాలంలో రుణమాఫీ చేసిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా గుర్తుంచుకోండి,
కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లని కట్టిరు, ఎక్కడైనా కట్టిరా? అసలు మన తండలో ఉందా? ఏ విలేజ్లో కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. పేదవాడు ఇల్లు లేని వారు ఎక్కడ ఉండాలో ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, ఆనాడు హామీ ఇచ్చింది. ఇంకా ముందు ముందు ఈ ప్రభుత్వం ఈ పేద ప్రజల కోసం, ఈ ఎస్సీ ఎస్టీ దళితుల కోసం, ఈ రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమ చేసి ఎంతో కష్టపడి ఎంతో మేలు చేస్తుందని గమనించవలసిన అవసరం ఉందని ఈ యొక్క ఏవి న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుసు. వారి ద్వారా ఈ ప్రజానీకానికి చెప్పడం జరుగుతుంది. రుణమాఫీ పొందిన మహిళా రైతు ఉన్నది, ఇక్కడ రైతుని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? సరిత. అమ్మ రుణమాఫీ అయిందా? అయింది. ఎంత అయిందమ్మా? 1,50,000. ఏ బ్యాంక్ లో తీసుకున్నారు? SBI బ్యాంక్. మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు రుణమాఫీ అయింది. మహిళలకు కూడా 2,500 ఇవ్వాలని, మళ్ళీ మిగతా 2 లక్షలు మాఫీ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మహిళలకు బస్ పాస్ ఫ్రీ ఉంది కదమ్మా, ఇప్పుడు బస్సులో వెళ్ళావా? వెళ్ళానండి, వెళ్ళాం. ఫ్రీగానే ఉంది, చూపిస్తే ఫ్రీగానే పోతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందంటారా? మంచిగానే ఉంది. మహిళలకు సంక్షేమం జరుగుతుందంటారా రేవంత్ రెడ్డి పాలన వల్ల? సంక్షేమం జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. రైతు ఉన్నాడు, రుణమాఫీ పొందిన రైతు ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. ఎంత తీసుకున్నావు? నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? వీరన్న. లోన్ ఎంత తీసుకున్నావు? లోన్ 80,000 తీసుకున్నా. అప్పుడు ఏ బ్యాంకులో తీసుకున్నావు? మన ఆంధ్ర బ్యాంకులో. లోన్ మాఫీ అయిందా? మళ్ళీ మాపైంది. మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? మంచిగా ఉన్నది. ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి మంచిగా ఉన్నది. బీఆర్ఎస్ పాలన రైతులు ఎలా ఉండే? ఏం లేదు, మన కుక్క వాళ్ళకి అయిపోయింది. అప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఓకే అంటారు. ఓకే. మరి ఝాన్సీ రెడ్డి గారి పోతే ఎస్ఎస్ఎన్ రెడ్డి గారి పాలన ఉంది కాన్స్టిట్యున్సీలో. మంచిగా ఉండదు ఇప్పుడు వరకు అయితే. ఇప్పుడు మంచిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కానీ మంచి ఆనందంగా ఉన్నది, మంచిగా జరుగుతుంది. ఏ రకంగా కూడా ఇప్పుడు మంచిగా జరుగుతుంది. ఇల్లు కూడా మనకు వచ్చేటట్టు ఉన్నది. ఇప్పుడు కూడా ఏ రకంగా కూడా మనం చెప్పినా కూడా పాలన అవుతుంది. మన రైతు ఈ రుణమాఫీ కాదు, అన్నీ చేసేటట్టున్నారు, అన్నీ చేస్తారు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మాత్రం ఎలాంటి మాత్రం ఇప్పుడు మనకు అభ్యంతరం జరగలేదు. మంచిగా వస్తుంది, మంచిగా చేస్తుంది. ఇప్పుడు కూడా 2 లక్షలు ఉన్నాయి కూడా చేయాలని కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుంది. అదే విధంగా రైతులకు ఏదైతే ఇచ్చిందో ఆ హామీని కంప్లీట్గా చేయడం జరిగిందని రైతులు ఇక్కడ ఉన్న రైతులు అంటున్నారు. అందులో భాగంగానే ఇలా ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలపడం జరిగింది. అదేవిధంగా గత బీఆర్ఎస్ పాలనలో రైతుల జీవితాలు అధ్వానంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం మరియు సబ్బండ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఇక్కడ వాళ్ళు తెలపడం జరిగింది. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్.